హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి భయం, ఫియర్. అసలు ఫియర్ ఎన్ని రకాలు ఉంటుంది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు ద మను టాక్ స్టూడియో. మీరు ఈ టాక్ కనుక చివరి వరకు విన్నట్టయితే మీరు ఫియర్ని కూడా పాజిటివ్గా ఎలా తీసుకోవచ్చు అండ్ ఒక బెటర్ పర్సన్గా అవ్వడానికి ఈ ఫియర్ అనేది ఎలా దోహదపడుతుంది అనే విషయాల మీద మీకు అవగాహన వస్తుంది. ఏదైనా ఒక విషయం గురించి మనకు కంప్లీట్గా అర్థం కాకపోతే దాని మీద మనకి భయం కలుగుతుంది. మీరు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చీకటి అంటే భయపడేవాళ్ళు కదా. మీరు పెరిగి పెద్ద అయ్యేసరికి ఆ చీకటి అంటే భయం పోయింది, ఎందుకంటే ఆ చీకటి అంటే ఏంటి అనేది ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీరు ఏదైనా పెద్ద పని చేయాలనుకుంటే ఆ పని గురించి ఆలోచించినప్పుడు మీకు భయం వేస్తుంది. అంటే ఇప్పుడు ఈ పని ఎంత టైం తీసుకుంటుందో, ఇంకా నేను చేయగలుగుతానా లేదా, ఇట్లాంటి చాలా ఓవర్ థింకింగ్ చేసి ఆ పని మీద భయం అనేది పెంచుకుంటాం. సో ఇప్పుడు అలా కాకుండా మీరు ఆ పెద్ద పనిని చిన్న చిన్న టాస్కుల కింద డివైడ్ చేస్తే మీరు చేయగలిగే టాస్కులు, మీరు స్టార్టింగ్లో 1 లేదా 2 టాస్కులు కంప్లీట్ చేయగానే ఆ పని మీద మీకు భయం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే అప్పటికే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది, ఒక అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది ఆ పెద్ద పని మీద. సో ఇక్కడ మీకు భయం అనేది మెల్లమెల్లగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, భయం అనేది పూర్తిగా పోగొట్టలేం, అది తగ్గించుకోగలం అంతే. అండ్ ఎప్పుడైనా సరే భయం అనేది ఒక నెగిటివ్ థింగ్ లాగా చూడకండి, ఎందుకంటే భయం ఉంటేనే మనిషి ఎదుగుతాడు, భయం లేకపోతే ఎదగడం అనేది ఆగిపోతుంది. సో ఇది ఎలా అనుకుంటున్నారా చెప్తా. ఇప్పుడు మీరు ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి మూవ్ అవుదాం అనుకుంటున్నారు, లేకపోతే ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి మూవ్ అవుదాం అనుకుంటున్నారు. మీకు బెటర్ ఆపర్చునిటీ వచ్చింది, అప్పుడు కొంచెం భయం వేస్తుంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జాబ్లో బాగానే ఉన్నారు, కంఫర్ట్ జోన్లో ఉన్నారు, కానీ కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు కానీ కొత్త జాబ్కి వెళ్ళేటప్పుడు కానీ మీకు ఒక భయం అనేది కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనకు తెలియని ఒక కొత్త జోన్లోకి ఎంటర్ అవుతున్నాం, కరెక్టా? కానీ అక్కడున్న మనుషులతో వర్క్ చేయడం స్టార్ట్ చేసినాక, అక్కడున్న ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకున్నాక మీకు కొంచెం కొంచెం అది ఆ ప్లేస్ అలవాటు అయ్యి భయం అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని రోజులకి అసలు ఆ భయం అనేది ఒకటి మీరు భయపడ్డారనే సంగతి కూడా మీరు మర్చిపోయి ఉంటారు. ఇలాంటివి నాకు చిన్నప్పుడు ఒక స్కూల్ నుంచి ఇంకొక కొత్త స్కూల్కి మారినప్పుడు నాకు ఇలాగే అనిపించేది. ఖచ్చితంగా చాలామందికి ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఒక విషయం తెలుసుకున్న తర్వాత, ఒక విషయం అర్థమైన తర్వాత మీకు దాని పట్ల భయం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ టైం ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు భయపడుతున్నారు అంటే మీరు కొత్త విషయం ఏదో నేర్చుకోబోతున్నారు, మీరు ఏదో ఒక కొత్త స్కిల్ డెవలప్ చేసుకోబోతున్నారు అని. అంటే దాని అర్థం మీరు ఎదగబోతున్నారు అని. సో ఇప్పుడు దీన్నే ఇంకొక యాంగిల్లో మాట్లాడుకుందాం. మీకు ఒక సందర్భం అంటే భయం అనుకోండి, లేకపోతే ఒక ఎన్విరాన్మెంట్ అంటే భయం, లేకపోతే ఒక పర్సన్ అంటే భయం అనుకోండి. ఇందులో ఏదైనా కావచ్చు. మీరు దాన్ని భయం అనేది అవాయిడ్ చేయకుండా దాన్ని ఎట్లా ఎదిరించాలి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎదిరించడం అంటే ఏంటంటే దాని పట్ల కంప్లీట్గా అవగాహన తెచ్చుకోవడం. ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్గా రూట్స్ వరకు వెళ్ళి అర్థం చేసుకోవాలి. ఇంకా అక్కడ ఏం మిగలకూడదు, కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడే దాని పట్ల మీకు కంప్లీట్గా ఫియర్ తగ్గుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇక్కడ మిమ్మల్ని కాంప్రమైజ్ అవ్వమనో లేకపోతే అడ్జస్ట్ అవ్వమనో చెప్పట్లేదు, కంప్లీట్గా అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలని చెప్పి చెప్తున్నా. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, అక్కడ ఒక 10 మంది వెయిట్ చేస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అప్పటి వరకు మీకు లోపల ఎంతమంది ఉన్నారు, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మీకు తెలీదు. ఇంత లోపల మీకు యాంగ్జైటీ పెరిగిపోతుంది, భయం అంతా కూడగట్టుకుంటారు. అండ్ ఫైనల్గా మీ టర్న్ వచ్చింది, మీరు లోపలికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళని చూడంగానే అక్కడ 3 కూర్చో ఉన్నారు. అక్కడ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మిమ్మల్ని స్మైల్తో పలకరించి కూర్చోబెట్టి ఈజీ క్వశ్చన్స్తో స్టార్ట్ చేసి మిమ్మల్ని ఒక కంఫర్ట్ స్పేస్లోకి తీసుకొచ్చారు అనుకోండి. ఇప్పుడు మీ ఫియర్ అనేది కొంచెం తగ్గి అప్పటిదాకా కొంచెం బ్లర్గా ఆలోచించే మైండ్ క్లియర్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. సో ఇలా అన్ని సందర్భాల్లో మీకు అందరూ అలా కోఆపరేట్ చేయరు, బట్ మీకు మీరు ఎలా హెల్ప్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఏదైనా సిచ్యువేషన్లో సడన్గా మీకు భయం అనేది కలిగిందంటే మీ హార్ట్ బీట్ పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది. ఇప్పుడు వాటిని ఇన్స్టెంట్గా కంట్రోల్లోకి తీసుకురావాలంటే
మీరు బ్రీతింగ్ని కొంచెం కంట్రోల్ చేయగలిగినట్టయితే, అంటే స్లోగా బ్రీత్ ఇన్ చేసుకొని స్లోగా బ్రీత్ అవుట్ చేసినట్టయితే మీకు యాంగ్జైటీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో ఇక్కడ మీరు ఫియర్ని కొంచెం కంట్రోల్లోకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు మీరు విషయం పట్ల క్లారిటీగా ఆలోచించడానికి స్కోప్ పెరిగింది. అండ్ ఒక ముఖ్యమైన విషయం నేను తెలుసుకునింది ఏంటంటే, ఫియర్ అనేది మనలోనే ఉంటుంది, బయట ఉండదు. ఇప్పుడు మీరు లోపల భయపడుతున్నారు అనుకోండి, కాన్ఫిడెంట్గా ఉన్నట్టు యాక్ట్ చేసినప్పుడు బయట వాళ్ళకి తెలీదు మీరు లోపల భయపడుతున్నట్టు. సో అది మీలో ఉంది, మీలో జరిగే ఒక కెమికల్ రియాక్షన్ ఆర్ ఎమోషన్, అది మీకు ఫియర్ లాగా లోపల ఉంటుంది. ఈ ఒక్క విషయం తెలుసుకున్నా కూడా మీ ఫియర్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. అండ్ మన లాస్ట్ వీడియోలో మనం జర్నలింగ్ ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడుకున్నాం. మీరు ఏదైనా ప్రాబ్లం గురించి భయపడుతున్నప్పుడు దాని గురించి జర్నలింగ్ చేసినా కూడా మీకు ఫియర్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. పూర్వం ఆదిమానవులుగా ఉన్నప్పుడు మనుషులు ఒక దాని గురించి భయపడేవాళ్ళు. ఎక్కడైనా సరే జంతువులకు కానీ ఎక్కడైనా ఆహారం అయిపోతారేమోనని, లేకపోతే బయటికి వేటకి వెళ్ళినప్పుడు మనకు వేట దొరకదేమో, ఇలాంటి వాటి గురించి అప్పట్లో భయపడేవాళ్ళు. సపోజ్ ఏదైనా జంతువు ఎదురైనప్పుడు భయపడి దాని నుంచి పారిపోయేవాళ్ళు. ఆ టైంలో వాడు లక్కీ ఫెలో అయితే బతికేవాడు, లేకపోతే ఆహారం అయిపోయేవాడు. ఒకవేళ బతికితే దాని నుంచి పారిపోయి తప్పించుకొని ఆ భయపడే సిచ్యువేషన్ నుంచి బయటపడినట్టు. సో ఇప్పుడు వాడు నార్మల్ అయిపోయి ఇంకో పని మీద వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ మోడర్న్ వరల్డ్లో ఈ భయం అనేది ఈ యానిమల్స్ నుంచి హ్యూమన్ ఫామ్లోకి వచ్చేసింది. సో ఇక్కడ మీరు జాబ్ అని, ఫ్యామిలీ అని, రిలేషన్షిప్స్ అని, పిల్లలని, ఇలాంటి చాలా రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకొని ప్రతి చిన్నదానికి భయపడుతూ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోలేక, మేనేజ్ చేసుకోలేక మన యాంగ్జైటీ, బీపీ, షుగరు ఇవన్నీ పెరిగిపోయినప్పుడు వీటి నుంచి పారిపోలేం కాబట్టి ఆ పెరిగిన బీపీ, షుగర్ లెవెల్స్ అలాగే ఉండిపోయి హెల్త్ పాడేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడే మనం అసలు ఫియర్ అంటే ఏంటనేది అర్థం చేసుకొని కొన్ని పద్ధతులు ఫాలో అవ్వడం వల్ల మన చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ అన్నీ హ్యాండిల్ చేసుకుంటూనే హెల్తీగా కూడా ఉండొచ్చు. అండ్ మీరు రోజు మంచి వర్కౌట్ అండ్ మెడిటేషన్ చేయడం ద్వారా కూడా మీ యాంగ్జైటీ అనేది కంట్రోల్లోకి రావడం వల్ల మీ ఫియర్ఫుల్ సిచ్యువేషన్స్ని కూడా మీ కంట్రోల్లో తెచ్చుకోవడానికి పాసిబుల్ అవుతుంది. దీనికోసం ఒక పవర్ఫుల్ టిప్ చెప్తాను. నెక్స్ట్ టైం మీరు దేనికోసమైనా భయపడినప్పుడు మీరు మీ బాడీలో జరిగే చేంజెస్ని గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏం జరుగుతుంది భయపడినప్పుడు? మీ బాడీలో మీ హార్ట్ బీట్ పెరుగుతుంది, మీ బ్రీత్ అనేది గట్టిగా తీసుకుంటారు, కొన్నిసార్లు చెమటలు కూడా పడతాయి. సో ఇప్పుడు బయట సిచ్యువేషన్స్ గురించి ఆలోచించకుండా మీ బాడీలో జరిగే రియాక్షన్స్ మీద మీ ఫోకస్ పెట్టినట్టయితే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో మీ ఫియర్ అనేది, యాంగ్జైటీ అనేది కంప్లీట్గా కంట్రోల్లోకి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని మీరు క్లియర్గా థింక్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో నమ్మలేకపోతున్నారా? ఒకసారి నెక్స్ట్ టైం ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురైనప్పుడు ట్రై చేసి చూడండి. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫియర్ని మీరు పాజిటివ్గా తీసుకుంటే అది కూడా మీ గ్రోత్కే హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఫియర్ని నెగిటివ్గా తీసుకోకండి. ఫియర్లో మునిగిపోయి దానికి ఇంకా ఎక్కువ ఆలోచనలు యాడ్ చేసి ఓవర్ థింక్ చేసుకుంటూ మీరు టైంని కానీ మీ లైఫ్ని కానీ వేస్ట్ చేసుకోవద్దు. సో ఫియర్ని పాజిటివ్గా తీసుకోండి. దేని గురించి అయినా సరే మీరు భయపడుతున్నారు అంటే అర్థం ఏంటంటే, దాని మీద కంప్లీట్ అవగాహన తెచ్చుకుంటే అది మీ గ్రోత్ కోసం ఉపయోగపడుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, భయం అంటే ఏంటనేది నా పర్స్పెక్టివ్ మాత్రమే నేను చెప్తున్నా. అండ్ మీకు కంప్లీట్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు అండ్ డిఫరెంట్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా మీరు భయాన్ని పాజిటివ్గా తీసుకొని మీ గ్రోత్ కోసం ఉపయోగించుకుంటున్నారా లేదా అనేదే ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే దేని గురించైనా భయపడుతున్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయకుండా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ స్ట్రెస్ కూడా ఎలా తగ్గించుకోవాలంటే, మీ చేతిలో ఉన్న పని ఏదైనా సరే, మీరు చేయగలిగే పని, దాన్ని ఎప్పుడైనా పోస్ట్ పోన్ చేయొద్దు. ఎప్పుడైనా పోస్ట్ పోన్ చేసినప్పుడు మీకు దాని మీద స్ట్రెస్ అనేది పెరుగుతూ పోతుంది. సో నేను ఇంతే చెప్దాం అనుకున్నా. మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటే కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. అండ్ మన టాక్ ఇంతవరకు వింటున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్కి బూస్ట్ ఇస్తుంది, ఇంకా మంచి మంచి టాపిక్స్ మళ్ళీ డిస్కస్ చేసుకునేదానికి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో మీకు ఫియర్ అంటే ఏంటని కొంచెం అవగాహన వచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఇది మీకు ఉపయోగపడింది అనుకుంటే మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి.
ఇంకా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఒకసారి విజిట్ చేయండి. మంచి మంచి టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొక టాపిక్తో మన నెక్స్ట్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.